హలో బాగున్నారా? హలో అండి. హలో బాగున్నామండి. హాయ్. హలో హాయ్. మాకన్నా ముందు స్పీడ్ గా మీరే ఉన్నారు. మేము ఇంకా చెప్పక ముందే మీరు మాట్లాడేస్తున్నారు. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు భవాని అండి. ఏంటండి, భవానీయా? భావన గారు అవునండి. హాయ్. ఎక్కడి నుంచి ఓకే. కాల్ చేస్తున్నారు భావన గారు? హలో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అయ్యో, టెన్షన్ వస్తుందండి. అయ్యో టెన్షన్ ఎందుకు వచ్చేస్తుంది. టెన్షన్ వద్దండి. ఎందుకు టెన్షన్? మేము పక్కన ఉండగా టెన్షన్ ఎందుకు దండగా? ఉదయం ఉండగా. సో భావన భవాని ఏదో ఒకటి. భాగారు, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏ ఊరు మీది? మాది మహబూబాద్ జిల్లా అండి, కేసముద్రం మండలం. ఓకే. సో మాది ఏం చేస్తుంటారు మీరు? నేను స్టిచ్చింగ్ అండి, మిషన్ కుడతాను నేను. మిషన్ కుడతారా? ఓకే, వెరీ నైస్. సో మిషన్ కుట్టి చక్కగా డబ్బులు సంపాదిస్తారా బాగా? సార్, అంటే మిషన్ మీకోసం మీరు కుట్టుకుంటారా లేదంటే ప్రజల కోసం కూడా కుడుతుంటారా? రోజు జాకెట్లు కుట్టుకుంటారు కదా, జనాల కోసం కుడతారు. చెప్పండి. అందరికి కుడుతున్నాండి. నాకు కూడా ఒక మంచి బ్లౌజ్, ఒకటి డిజైన్ బ్లౌజ్ కుడతానండి, కంపల్సరీ కుడతా, కంపల్సరీ. వచ్చే అంటే నా కోసం కూడా వద్దులేండి. నాకు మంచి షర్ట్ కొట్టండి, ఫినాయిల్ తాగుతాను నేను. సరే, థ్యాంక్ యూ అండి భవాని గారు. సో యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే, డబ్బులు మనకు వస్తాయి కదా. ఇప్పుడు మీరు పని చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి శారీయో లేకపోతే మంచి బ్లౌజో కుట్టారు, మీకు ఒక 500 వచ్చింది అనుకోండి. అది ఎంతో కొంత దాచుకుంటారా లేకపోతే మొత్తం ఎగరేస్తారా? సార్, ఆ సార్ ఏం దాస్తారా? పిల్లలకి ఖర్చులు ఉంటాయి కదా. ఈవిడ కాదండి, స్ట్రైట్ గా చెప్పొచ్చుగా, సుత్తి లేకుండా. మీరు డబ్బులు సేవింగ్స్ చేయడం మంచిదా లేదంటే ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకోవడం మంచిదా? ఖర్చు పెట్టనండి, సేవ్ చేస్తాం. ఖర్చు పెట్టదు కదండి. ఖర్చు పెట్టదు. అవును, ఈ అమ్మాయి నిన్న 20,000 వచ్చిందంటే 20,000 ఖర్చు పెట్టిందంట. దాచుకోవాలి కదా. మంచిదే కదండి భవాని గారు. భావన గారు, సారీ, భాగారు, మీతో మేము బాగా మాట్లాడాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇలాగే బాగా ఫోన్ చేస్తూ ఉండండి. అండ్ సో మండుతుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హాయ్ అండి. హలో, ఎవరు? మీ పేరు? నా పేరు మేఘన. మేఘన, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రొద్దుటూరు నుంచి. ప్రొద్దుటూరా? ఓ, ప్రొద్దుటూరు చాలా ఫేమస్ కదా. ఇంకా నయం, ప్రొద్దుటూరులో మేము ఉంటాము అని అనలేదు. ప్రతిసారి కాలర్స్ అదే అంటుంటారు. ప్రొద్దుటూరులో నా ఫ్రెండ్ కూడా అతను వచ్చాడు అక్కడి నుంచే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో చేస్తుంటాడు. ఏందమ్మే అట్టా చూస్తుండవా అంటుంటాడు. అంట చెప్పు. సరే, ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయరా? ప్రొద్దుటూరులో ఫేమస్ ఏంటి? ప్రొద్దుటూరే. ఓకే, ప్రొద్దుటూరులో మేఘనా ఫేమస్. మేఘనా, నువ్వు ఫేమసా మీ ఊర్లో? ఫేమసా? మరి నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, మరి కాలేజ్కి అది వెళ్తుంటావు, మంచిగా రెడీ అయ్యి డ్రెస్ అప్ అయ్యి. కొన్ని బ్యూటీ టిప్స్ అని చెప్పు, మా మోనికాకి రోజు చూడలేక చచ్చిపోతున్నాం. మోనికా అందంగా కనిపించాలంటే ఏం చేయాలి? పంచ తులసి తాగుతుంది రోజు. అది దాని గురించి ఆరోగ్యంగా ఉంటావు, కానీ అందం ఆరోగ్యంగా ఉంటేనే మనకి అది ఏమంటారు, సౌభాగ్యం ఏదో అంటారు కదా. తెలుగు రాని వాళ్ళందరూ యాంకర్లు. చెప్పు మోనికా, మేఘనా, చెప్పు 2 బ్యూటీ టిప్స్ చెప్పవా ఈ సమ్మర్లకి? వాటర్ మిలన్ జ్యూస్ తాగాలి. నిన్ను అడిగానా? నువ్వు మేఘనా? మేఘన ఆలోచిస్తుంది కదా, ఇంటిస్తుంది. మేఘు బోలో రే క్యా బ్యూటీ టిప్స్? నేను తెల్లారి సర్కల్లా తెల్లగా వచ్చేయాలంటే ఏం చేయాలి? పాలు తాగాలి. తెల్లని పాలు తాగాలి. మాట్లాడిన వాళ్ళని చెప్పు. బాగా చెప్పావు. ఓకే, ఇంకా రోజు తెల్లారి స్నానం చేస్తే తెల్లగా వస్తారంటావు. మనం ఏంటి 20 సంవత్సరాల నుంచి చేస్తాం, అయినా తెల్లగా రాలేదు. కాదు, హలో, నువ్వు చెప్పుకోవడం కాదు, తను పసిగట్టింది. ఏమని? నువ్వు 20 సంవత్సరాల నుంచి స్నానం చేయట్లేదని. అర్థమైందా? మేఘనా, నువ్వు సారీ, 20 కాదండి, 30 సంవత్సరాలు. మేఘనా, నువ్వు చెప్పు, నేను అలా కనిపిస్తున్నాను? మేఘనా,
ఆబ్వియస్లీ అంత లేదు. అంత లేదు కదా. బెదిరిస్తున్నావు ఎందుకు అమ్మాయిని? సరే మేఘ్నా, యాక్చువల్లీ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం డబ్బులు సేవ్ చేసుకోవాలా చేసుకోకూడదా, మనకి డబ్బులు వస్తాయి కదా, సో కొంచెమైనా సేవ్ చేసి పెట్టుకోవాలా, సేవింగ్స్ చేయడం మంచిదా పెట్టుకోవాలి. పెట్టుకోవాలా లేకపోతే ఎప్పటికప్పుడు ఎగరేసేయాలా? పెట్టుకోవాలి. ఎందుకు? మనం అవసరతను బట్టి వాడుకోవాలి. అవసరాన్ని బట్టి వాడుకోవాలి కదా. ఎందుకులే మేఘన అవసరాన్ని బట్టి, అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్నాము అనేది ముఖ్యం కదా. గుడ్ ఏం కాదు. సరే రేపు పొద్దున్న సడన్ గా ఒక ఎమర్జెన్సీ వచ్చింది అనుకో, నువ్వు బైక్ తొక్కుంటూ ఉండవు, జర్ర వెళ్ళినప్పుడు ఆ బైక్ స్కిడ్ అయ్యి పడ్డావు, కాలు ఇరిగింది, అప్పుడు ఏం చేస్తావు? డబ్బులు ఎవడు ఇస్తాడు? కాలు ఇరగొట్టాలని చెప్పి చూస్తున్నావా? నేను చెప్తున్నా, సపోజ్ కాలు ఇరిగింది. ఏ మేఘనా కరెక్టేనా? నాలుక బయటికి అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అడుగు. ఉదయ్ అప్పు ఇస్తాడు కదా, ఉదయ్ తెలుసా మీకు, అందరికి అప్పులు ఇస్తా ఉంటాడు. నేనేమో అప్పుడు అక్క డబ్బులు వేరే వాళ్ళతో ఇప్పించుకుంటుంది. అదే మనం దాచుకున్నాం అనుకో, మన డబ్బులు మనకు వచ్చేట్టుకోవచ్చు కదా. అది ఏమంటావు? రూపాయి దాచుకుంటాను. ఈసారి 30,000 వచ్చింది అనుకో, అందులోంచి ₹1 నేను దాచుకొని మిగతావి ఖర్చు పెట్టుకుంటా. ఓకేనా? ఓకే. ఎనీవేస్ మేఘ్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో, హాయ్ అండి. ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. తగ్గించే ఉన్నామండి. నమస్తే అండి, మీ పేరు? మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. పేరు సుమా అండి. సుమా? కాంపిటీస్ యాంకర్ సుమా గారు కాల్ చేస్తున్నారు ఏంది? సుమా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హనుమకొండనా? ఓకే. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? ఓకే. మీరు టీవీ చూడొద్దండి, ఫోన్ లోనే మాట్లాడండి. ఓకేనా? ఓకే. పిల్లలు ఉన్నారండి మీకు? ఉన్నారండి. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఏం చదువుకుంటున్నారు? ఐ మీన్ ఎంత చదువుకుంటున్నారు? ఆ క్వశ్చన్ అడిగారు కదా, ఆన్సర్ చెప్పే గ్యాప్ 36 క్వశ్చన్లు అడుగుతున్నాను. గ్యాప్ వచ్చింది అక్కడ. చెప్పండి. హలో, చెప్పండి. థర్డ్ అండ్ ఫోర్త్ క్లాసా? ఓకే. మీ శ్రీవారు ఏం చేస్తుంటారు? వావ్, బిజినెస్. మీ శ్రీవారు మిమ్మల్ని ఇంట్లో ప్రేమగా ఏమని పిలుస్తుంటారు? కాదు, ఇంకేదో ఉంటుంది, బుజ్జి, బంగారం అలాంటివి ఉంటాయి కదా. లేదు, సుమానే అని పిలుస్తారు. ఎందుకు అట్లా అంటావు ఉదయ్? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సేవింగ్స్ చేయడం మంచిదా లేదంటే ఎప్పుడప్పుడు ఖర్చు పెట్టుకోవడం మంచిదా? సేవింగ్స్ పెట్టుకోవడం మంచిదా డబ్బులు, లేదంటే ఎప్పుడప్పుడు ఖర్చు పెట్టడం మంచిదా? ఎందుకండి సేవింగ్స్ చేయాలి? అసలు ఎందుకు? రీజన్ ఏంటి? ఇంకా పిల్లలు ఉన్నప్పుడు సేవింగ్స్ చేయాలి. ఇంకా అవసరానికి పనికి వస్తాయి. ఓకే. ఇంకా అవును, అసలు బ్యాంకులు ఉన్నదే సేవ్ చేసుకోవడానికి కదా. బ్యాంక్స్ ఉన్నవే సేవ్ చేసుకోవడానికి కదా. ఖర్చు పెట్టకుండా పిల్లల కోసమో దానికోసమో దీనికోసం సేవింగ్ బెటర్ కదా. అయితే నేనేమంటున్నానంటే, సేవింగ్స్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది? సో ఈ రోజు మనం ఎలా తిన్నాము, ఎలా ఫ్యూచర్ లో వృధా ఖర్చు పెట్టకుండా మనం మనీ సేవ్ చేస్తే ఫ్యూచర్ లో అవసరం వస్తుంది కదా. నిన్న ఈ అమ్మాయికి డబ్బులు వచ్చాయండి, మొత్తం ఖర్చెట్టేసింది, ₹1 దాచుకోలేదంట. అందరికి చెప్పు. అట్లా ఖర్చు పెడితే మళ్ళీ కావాలన్నప్పుడు దొరకవు కదా. మళ్ళీ రేపు ఇంకో ఈవెంట్ ఏదో షో చేసేస్తాము, మీద పడి ఆడ డబ్బులని లాగేసుకుని ఏ రోజున ఇంకొన్ని ఖర్చు పెట్టుకోవాలి కదా అండి. అది సరే, వెరీ ఇర్రెస్పాన్సిబుల్ గర్ల్. సరే, ఈసారి నాకు ఏమైనా అవసరం పడితే మీకు కూడా కాల్ చేస్తానండి, మరి గుర్తు పెట్టుకోండి. ఓకే సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే కాల్ చేసేస్తూ ఉండండి. హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు మురళి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొండమల్లేపల్లి. ఓకే. ఏం చేస్తుంటారండి? బిజినెసా? మీరే చెప్పాలి అయితే కరెక్ట్ గా, సేవింగ్స్ గురించి మీకే తెలుస్తుంది. సరే, ఆ సేవింగ్స్ దాకా వస్తాం. ఓకే, టిఫిన్ చేశారా లేదా మరి ఈరోజు? అంటే బిజినెస్ అంటే మీరు ఒక టైం సెట్ చేసుకుంటారు, డైరెక్ట్లీ లంచ్? ఏం బిజినెస్? ఏంటండి? క్రాప్సా?
క్రాఫ్ కటింగ్ కటింగ్ కటింగ్. సలూన్ సలూనా సలూన్ షాపా? ఓకే, Okay. అయితే మీకు మంగళవారం హాలిడే ఉంటది అనుకుంటాను. అయితే మీకుందా? ఐరన్ షాప్ అండి మాది. ఐరన్ షాపా? ఐరన్ ఇస్త్రీ? ఐరన్ షాప్ అంటే అది కాదు. ఐరన్ కాదు, స్క్రాప్? స్టీల్ ఐరన్, కన్స్ట్రక్షన్ కి వాడే ఐరన్. కదా. ఓకే ఓకే, అదే మీరు ఆ బిజినెస్ చేస్తున్నారు. చూసారండి, నాలెడ్జ్ చూసారా? నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటారు. వైన్ తప్ప ఏం లేదు. ఓకే, సో చెప్పండి, డబ్బులు సేవ్ చేసుకోవడం ఇంపార్టెంటా కాదా లైఫ్ లో? చేసుకోవాలా చేసుకోకూడదా? ఎస్, వెళ్ళిపోయా. చేసుకోవాలి. ఈ అమ్మాయికి నేను డబ్బులు వచ్చాయి మొత్తం అన్ని ఖర్చు పెట్టిందండి, రూపాయి కూడా దాచుకోకుండా. ఇంకెంత మందికి చెప్తావు? ఇప్పుడు ఏమొచ్చి వచ్చి అవసరమా సేవింగ్, ఎందుకు వేస్ట్ అంటుంది? మీరు చెప్పండి. సేవింగ్ అవసరం అండి, ఇంపార్టెంట్. ఎందుకు అవసరం అండి సేవింగ్స్? మీరు చెప్పండి మీ మాటల్లో ఒక 4 పాయింట్లు చెప్పండి. అయితే ఇప్పుడు మనం ఉన్నాయని వృధా చేసాం అనుకోండి, రేపన్నాడు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగితే ఎవరు ఎమర్జెన్సీలు ఎవరిస్తారు? మరి కోవిడ్ టైంలో చాలా మంది ఎంతో డబ్బులు సంపాదించారు, వాళ్ళు కూడబెట్టుకున్నారు. మరి లాస్ట్ లో వాళ్ళకి పాండమిక్ వల్ల చూసారు కదా ఏమైందో, పోయారు పైకి. మరి వాళ్ళని ఏమంటారండి? కరోనా టైంలో డబ్బులు లేకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కున్నారు. దాచుకోక చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. హాస్పిటల్ కి బిల్లుకి కొంతమంది 15 lakhs 20 lakhs అయిన వాళ్ళకి ప్రాణాలతో బతుకున్నారు. అది డబ్బులు లేని వాళ్ళు చూసుకోలేక డబ్బులు నీలాగా సేవ్ చేసుకోక వచ్చినవన్నీ ఖర్చు పెట్టేసుకుని దాచుకోక ఉన్న వాళ్ళందరూ ఆ టైంలో ఎమర్జెన్సీకి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డారు.